మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. అభయ టీవీ నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఛానల్. అభయ టీవీ వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. జీవితంలో వెనకడుగేసిన ప్రతి వాడు ఓడిపోయినట్టు కాదు. నీవు గెలుపుకు ముందు 99 సార్లు ఓడిపోయి ఉండవచ్చు, కానీ 100వసారి ఖచ్చితంగా గెలుస్తావు అని ప్రయత్నించు. అప్పుడు విజయం నీ ముంగిట ఖచ్చితంగా వాలి తీరుతుంది. యూట్యూబ్ న్యూస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం 18/2/2024లో మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఆదివారం 25/2/2024లో మార్నింగ్ 10 గంటలకి రెండవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ మీడియా మిత్రులందరూ, యూట్యూబ్ ఛానల్ మీడియా మిత్రులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన సమావేశం ఏర్పాటు చేయడం వల్ల అందరికీ అనుకూలంగాను బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ వచ్చి ఒకసారి సమావేశంలో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏంటి, ఏ కార్యక్రమాలు చేద్దాం అనేది మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా మొబైల్ నెంబర్ వచ్చేసరికి 9346337110. అభయ టీవీ ముఖ్యాంశాలు. తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. కళ్యాణమస్తు లబ్ధిదారులకు 427.27 కోట్లు అందించిన వైఎస్ జగన్. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న లోకల్ ఎమ్మెల్యే. 7.35 కోట్లతో తాగునీటి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి. జనసేనలోకి చేరిన విశాఖ మాజీ కార్పొరేటర్లు. తెనాలి పట్టణం షరాఫ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీ నుండి 26 సోమవారం వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 21 బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, 22 గురువారం 9 గంటలకు శ్రీ సూర్యప్రభ వాహన సేవ, రాత్రి 7 గంటలకు శ్రీ చంద్రప్రభ వాహన సేవ, 23 శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ మైనాక వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి గజవాహన సేవ, అమ్మవారికి గరుడ వాహన సేవ, రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, 24 శనివారం ఉదయం 6 గంటలకు శ్రీ ఉష్ట్రవాహన సేవ, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి రథోత్సవం, 25 ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణ, ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ, 26 సోమవారం ఉదయం 9 గంటలకు పుష్పోత్సవం, 27వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు ఆలయంలో ప్రతినిత్యం రాత్రి 7 గంటలకు శ్రీవారి పవళింపు సేవలు జరుగునని ఆలయ ఉత్సవ కమిటీ తెలియజేసింది. జై శ్రీరామ్. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, వృక్షసేన పూజ, అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలతో పాటు పలు వాహన సేవలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 23 తేదీన శ్రీ సువచ్చల హనుమత్ కళ్యాణం, 24 తేదీ సాయంత్రం 4 గంటలకి శ్రీవారి రథోత్సవం, 25 శ్రీచక్ర స్నానము, 26 పుష్పోత్సవం కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించడం కోరుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్యాణమస్తు పథకం కింద 56,194 మందికి 427.27 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యా ప్రతిభావంతులు, భవన ఇతర నిర్మాణ కార్మికులు, కులాంతర వివాహం చేసుకున్న వారికి ఈ సహాయాన్ని అందించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారికన్నా ఎక్కువ మొత్తాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. పథకం ఏదైనా పేదలకు ఇచ్చే లబ్ధి రెట్టింపు కావాలని, వారి జీవితాల్లో మార్పు తేవాలని కోరుకుంటారు మన జగనన్న. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా నిరుపేదల పెళ్లికి సాయంతో సరిపెట్టేయకుండా చదువుతో ముడిపెట్టి వారికి రెట్టింపు లబ్ధి చేకూరుస్తున్నారు. పేదల పెళ్లిళ్లకు గత ప్రభుత్వం 17,709 మందికి 68.68 కోట్ల రూపాయలు ఎగ్గొడితే జగనన్న ప్రభుత్వం దాదాపు రెండింతలు పెంచి ఇస్తోంది. షాదీ తోఫా ద్వారా గత ప్రభుత్వం కంటే రెండింతలు పెంచి ఇస్తూ ప్రభుత్వం తరపున వధూవరులను ఆశీర్వదిస్తున్నారు జగనన్న. తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ పట్టణంను అత్యంత సుందర పట్టణంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో తెనాలి మంగళగిరి ప్రధాన రహదారి వెంబడి వైఎస్ఆర్ కాలేజీ సమీపంలో నిర్మిస్తున్న తెనాలి ట్యాంక్ బండ్ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులను అధికారులతో కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. తెనాలి పట్టణం కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాబత్తుని శివకుమార్ పట్టణ పరిధిలోని 21 నుండి 40వ వార్డులోని వాలంటీర్లకు వారు చేస్తున్న సేవలకు గాను వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ద్వారా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డ్స్ను తమ చేతుల మీదుగా అందజేశారు. తెనాలి పట్టణం చెంచుపేట ఓవర్ బ్రిడ్జి వద్దనున్న ఆర్పీఎం క్లబ్ ఆవరణలో తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో డిన్నర్ విత్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా 26వ వార్డు నుండి 36వ వార్డు వరకు ఉన్నటువంటి కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, వార్డులలోని ముఖ్య నాయకులు, సచివాలయం కన్వీనర్స్, గృహ సారథులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి వారితో ముఖాముఖి మాట్లాడారు. విజయవాడలోని ఎంవి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ మన రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ, జనసేన కూటమికి నిరంకుశ వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి, ఆర్కే మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో ఇంకా తెలియరాలేదు. విశాఖ మాజీ కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు, ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ఇతర పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అందరికీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ పర్యటనలో భాగంగా సోమవారం విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. మాజీ కార్పొరేటర్లు శ్రీమతి బుద్దల అనురాధ, శ్రీ గుళ్లిపల్లి ఆనందరావు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పిళ్ళా బాబ్జీ తదితరులు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం రాజమండ్రిలోని పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా, విశాఖపట్నం కమిషనర్గా, ఆర్టీసీ ఎండీగా, ఏసీపీ డీజీగా, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా, దేశానికి, తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత సేవలు అందించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ జె పూర్ణచంద్రరావు అతి త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్టణం పోతుల నాగేపల్లి జగనన్న లేఅవుట్లో సబ్స్టేషన్ వద్ద 7.35 కోట్లతో ఏర్పాటు చేసిన శాశ్వత త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ విధంగా సపరేట్గా ఒక లేఅవుట్ తీసుకొని ఆ లేఅవుట్లో ఈ విధంగా కట్టించాలి అని చెప్పి కేవలం భూమిని కొనుక్కోవడానికే 10,000 కోట్లకు పైగా కొని పేదవాళ్ళకి ఇవ్వడానికి 10,000 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించింది. కాబట్టి ఇంటి పట్టాలు దయచేసి అమ్ముకోవద్దండి. ఇది మీకు ఇచ్చే ఆస్తి, ప్రభుత్వం మీకు ఇస్తున్న ఆస్తి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు చెప్తున్నారు మా ప్రభుత్వం వస్తే అన్ని రద్దు చేస్తామని. నువ్వేందు బొంగు రద్దు చేసేది? నీ పార్టీ రాదు, బొంగు రాదు. ఎందుకు? నేను చెప్పాను కదా, హిందూపూర్లో అట్లానే నీళ్ళకు ముఖ్యమంత్రి ఉన్నా కానీ నీళ్లు లేని పరిస్థితి. కానీ మన ప్రాంతంలో అట్లా కాదు. ఏ చిన్న సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్న ఒక ఎమ్మెల్యేగా నేనున్నాను, ప్రభుత్వము ఉంది, అందరూ కూడా తోడుగా మీకు అన్ని విధాలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ఛానల్లో రాత్రి 9 గంటలకు వచ్చే న్యూస్ని అందరూ వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.